మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే ఆర్సీబీ అంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ట్రోఫీని అయితే ముద్దాడటం జరిగింది కదా. అయితే మరి ఇప్పుడు ఆర్సీబీకి ఫస్ట్ ట్రోఫీ కొడటానికి దాదాపు 18 సంవత్సరాలు పట్టింది. అయితే మరి దీని గురించే అంబట్ రాయుడు అయితే కొంచెం సెటైరికల్గా మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఇక్కడ అంబట్ రాయుడు అంటుంది ఏంటంటే మరి ఆర్సీబీకి ఫస్ట్ టైటిల్ కొడటానికి 18 సంవత్సరాలు పడితే మరి 4 ట్రోఫీలు కొట్టాలి అంటే మరి వాళ్ళకి ఏకంగా 72 సంవత్సరాలు పట్టిద్దామని చెప్పేసి కొంచెం సెటైరికల్గా మాట్లాడటం జరిగిందనమాట. సో ఇక్కడ దాంతోపాటు ఇంకో విషయం మాట్లాడింది ఏంటంటే మనకి ఇండియన్ క్రికెట్ టీంలో ప్రజెంట్ ఓడిఐ కెప్టెన్గా ఎవరున్నారు? రోహిత్ శర్మనే కదా. మరి రోహిత్ శర్మ వెళ్ళిపోతే మరి ఆ ఓడిఐ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపట్టాలా? సో మరి దీని గురించి అతను మాట్లాడటం జరిగిందనమాట. అయితే మరి ఇప్పుడు మనకి వస్తున్న ప్రస్తావన ఏంటంటే రోహిత్ శర్మ తర్వాత శుభ్మన్ గిల్ కెప్టెన్ అవుతాడని చెప్పేసి అభిప్రాయాలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ అంబట్ రాయుడు ఏమన్నాడు అంటే మరి రోహిత్ శర్మ తర్వాత ఆ ఎబిలిటీ మనకి ఇండియన్ క్రికెట్ టీంలో ఓడిఐ ఫార్మాట్లో రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్గా చేయగల ఎబిలిటీ ఎవరికన్నా ఉందా అంటే అది శ్రేయస్ అయ్యర్కి మాత్రమే అని చెప్పేసి సో శ్రేయస్ అయ్యర్ గురించి అయితే కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగిందనమాట. సో మరి ప్రస్తుతం మనకి అంబట్ రాయుడు అంత ముందు చూసుకుంటే ఐపీఎల్లో కేవలం సిఎస్కేకి అదేవిధంగా ముంబై ఇండియన్స్కి అయితే ఆడాడనమాట. సో ప్రజెంట్ అయితే అన్ని ఫార్మాట్ల నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందనమాట.